హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 42. బయటికి వచ్చిన సిద్ధార్థ్ అమర్ చేతిలో ఉన్న కార్ కి తీసుకుని కేర్ఫుల్ అని ఒక మాటని చాలా జాగ్రత్తగా చెప్పి బయటకి అయితే నడిచాడు. సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన అమర్ అక్కడే శశి కోసం ఆగిపోతే రాజు సిద్ధార్థ్ కార్లో ఓపెన్ చేయగానే సిద్ధార్థ్ కంటే ముందు వెళ్లి కూర్చోవడంతో సిద్ధార్థ్ చూసి కూడా ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ ఫేస్ లో భావాలు కనిపించనున్నా తను కూడా అలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన వాడు కావడంతో ఆ బాధని అర్థం చేసుకోగలడు. కానీ సిద్ధార్థలో తనని మించిన కోపం, బాధ కనిపిస్తూ ఉంటే అతనికి శశి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. కానీ సిద్ధార్థకి అంత పక్కనే ఉన్నా కానీ రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడి ధైర్యం చేయలేకపోయాడు. రాజు సిద్ధార్థ్ రంజిత్ ని అమర్ సిటీ కట్ లో ఉంచిన గెస్ట్ హౌస్ లోకి ఉంచడంతో సిద్ధార్థ్ డైరెక్ట్ గా లోపలికి ఎంటర్ అయ్యాడు. చైర్లో కట్టేసి ఉన్న రంజిత్ కి సౌండ్ వచ్చిన వైపుకి చూసిన తనకి బ్లాక్ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి శశి పరిచయమైన దగ్గర నుండి ఇక మత్తుల శశిని తనకి ఎడిట్ చేసుకుంటున్న సిద్ధార్థ్కి ఈ రోజు శశికి తనకి మధ్య ఉన్న కొద్దిపాటి దూరాన్ని ఏదీ తగ్గించలేదు అని తెలిసి తన ఫీలింగ్స్ ని బయటికి చూపించకుండా వన్ హ్యాండ్ తో సిగరెట్ తాగుతూ ఇంకో చేతితో వచ్చే ముందే తీసుకొచ్చిన కత్తిని తీసుకొస్తున్న సిద్ధార్థని చూసిన రంజిత్ కి తన మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చినప్పుడే తన డెత్ సిద్ధార్థ్ చేతిలోనని అర్థమైపోయింది. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోలేక పప్స్ వదులుతూ ఇక ఇక ఏషియా బ్యాక్గ్రౌండ్ లో హీరో అవుట్ ఫిట్ తో ఉన్న ఆ కళ్ళు అతనిలో కోపాన్ని తెలియజేస్తూ ఉంటే ఆనాటి అభిమన్యుడు శత్రువుల మాయకి ప్రాణం వదిలితే ఈనాటి శశిరేఖ అభిమన్యు తన ప్రాణం జోలికి వస్తే వాడికి నరకం చూపించడానికి వచ్చిన రాక్షసుల్లో వస్తున్న సిద్ధార్థ్ని ఊపిరి తీసుకోవటం మరీ చూస్తున్నాడు రంజిత్. సిద్ధార్థ్ రావడంతోనే రంజిత్ ని చూస్తూ షోల్డర్ మీద ఒక్కసారిగా కత్తితో కోసేయడంతో రంజిత్ సడన్ గా సిద్ధార్థ్ చేసిన దానికి షాక్ అవుతూ గట్టిగా అరవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇక శశి బాడీ మీద ఎక్కడెక్కడ తను గాయాలు చేశాడో ఆ చిన్న చిన్న గాయాలకు కూడా ప్రాణం పోకుండా ప్రాణం పోయినట్టు అనిపించేలా చేసి అంతకు ముందు తను ఆ గెస్ట్ హౌస్ ని యూజ్ చేసినప్పుడు అక్కడే పెట్టి ఉన్న స్కాచ్ బాటిల్ ని తీసుకుని నొప్పికి అరుస్తున్న రంజిత్ ఒంటి మీద పోశాడు. అప్పుడే కోసిన ఆటల మీద మంట తగిలేసరికి అరవడానికి నోరు తెరిచే లోపే సిద్ధార్థ్ మాత్రం ఏ మాత్రం చూపు మలచకుండా తన పాకెట్ లో ఉన్న లైటర్ తీసి రంజిత్ షర్ట్ కనిపించి తన ప్యాంట్ పాకెట్ లో ఉన్న మరో సిగరెట్ తీసి వెలిగిస్తూ అక్కడే ఉన్న మరొక చైర్ తీసుకొచ్చి రంజిత్ ముందు కూర్చున్నాడు. రంజిత్ అరుపులు ఆ రూమ్ దాటి గెస్ట్ హౌస్ నిండా ధ్వనిస్తూ ఉన్న ఆ అరుపుని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. స్కిన్ కాలి మజిల్స్ ని కూడా ఇక ఫైట్ టచ్ చేసే లోపు ఉన్న ఆ చోటు నుండి కదలకుండా పక్కనే ఉన్న కటింగ్ క్లాత్ లాగి రంజిత్ మీదకి విసిరాడు. ఆ మంటలకి తనకి చైర్కి కట్టేసిన కట్లు కూడా ఊడిపోవటంతో సిద్ధార్థ్ విసిరిన క్లాత్ తో చాలా కష్టంగా మంటలు ఆర్పుకున్నాడు రంజిత్. కానీ అప్పటికే సిద్ధార్థ్ చేసిన వాటికి ఒళ్ళంతా రక్తసేనమై అలా వాలిపోయాడు. రంజిత్ అలా పడిపోయిన మరుక్షణం అప్పటి వరకు ఆ రూమ్ బయట సిద్ధార్థ్ పిలిపించడం వలన ముందే అక్కడికి వచ్చిన డాక్టర్స్ లోపలికి రావటంతో వాళ్ళ వైపుకు చూస్తూ వాడికి ఏ పార్ట్ పని చేయకపోయినా పర్వాలేదు, బట్ ప్రాణం ఏమాత్రం పోకూడదు, ఎక్స్పెషలీ వాడు కళ్ళు చెవులు పని చేయడం ఆగకూడదు, అర్థమైందా, ట్రీట్ హిమ్ వెరీ స్పెషల్లీ, ఐ వాంట్ హిమ్ అలైవ్ అంటూ సూటిగా చెప్పి బయటికి వచ్చాడు సిద్ధార్థ్. జరిగేదంతా డోర్ దగ్గర నిలబడి చూస్తున్న రాజ్కి రంజిత్ ని చూడగానే కోపంతో అడుగు ముందుకు వేసిన సిద్ధార్థ్ గేచర్ చూసి ఆగిపోయాడు. ఇక కానీ సిద్ధార్థలో కనిపిస్తున్న వైలెన్స్ ని చూస్తున్న రాజుకు కూడా ఒక క్షణం గగ్గురుపాటుగా అనిపించింది. కానీ అలాంటి వాడికి అదే కరెక్ట్ అని ఆగిపోయాడు. కానీ గాయత్రిని దూరం చేసినందుకు తన చేతులతో రంజిత్ ని ఈ లోకానికి దూరం చేయాలి అనే థాట్ ని బలంగా కంట్రోల్ చేసుకుని సిద్ధార్థ్ వెనుకే వెళ్ళాడు. తనతో మాట్లాడకుండా కారు వరకు వచ్చిన సిద్ధార్థ్ని చూస్తూ ఇకనైనా నిన్ను నువ్వు రిలాక్స్ చేసుకోవచ్చు కదా సిద్ధార్థ్ అని అన్నాడు. ఇంకా బిగిసే ఉన్న సిద్ధార్థ్ పిడికిళ్ళు అబ్జర్వ్ చేస్తూ అయినా సరే మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేస్తున్న సిద్ధార్థ్ని చూస్తూ శశికి పిల్లలు పుట్టరు అని బాధపడుతున్నావా అని అన్నాడు సిద్ధార్థ్ని సూటిగా చూస్తూ. రాజు మాటకి సిద్ధార్థ్ అలానే ఆగిపోయి మాకు పిల్లలు లేకపోతే
తనే నాకు అన్ని బంధాలతో పాటు నా పాప కూడా అవుతుంది. తను ఉండగా నేను వేరే ఒకరి గురించి ఆలోచించాల్సిన నీళ్ళు లేదు. అది మా పిల్లలైనా సరే అని రాజ్ వైపుకు సూటిగా చూస్తూ కార్ స్టార్ట్ చేయగానే ఇద్దరు సైలెంట్ గానే హాస్పిటల్కి అయితే వచ్చేసారు. సిద్ధార్థ్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్న రాజ్కి హాస్పిటల్లో శశి రూమ్ వైపు నడుస్తున్న కొద్దీ సిద్ధార్థ్ అడుగుల్లో శశి దగ్గరికి తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన తెలియకుండానే శశి కోసం తనని తను ఫ్రీ చేసుకుంటున్న సిద్ధార్థ్ని చూసి ఎందుకో ఆ క్షణం అతను ఆ వర్డ్లోనే బెస్ట్ లవర్, బెస్ట్ హస్బెండ్, మోర్ ఓవర్ ఎక్స్ట్రీమ్ లైఫ్ పార్ట్నర్ టు మీ శశి అనిపించింది మన రాజ్కి. సిద్ధార్థిని చూసిన అమర్ అతను ఎక్కడికి వెళ్ళొస్తున్నాడో తనకి తెలుసు కాబట్టి అసలు ఏం మాట్లాడకుండా అంతవరకు శశి రూమ్ లో ఉన్న తను బయటకు వస్తే సిద్ధార్థ్ శశి పక్కనే కూర్చున్నాడు. శశి చేతిని ప్రేమగా పట్టుకుని కిస్ చేసి తన హార్ట్ దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ మౌనంలోనే తన హార్ట్ ఎన్ని ఊసులు చేరవేస్తుందో అది వినగలిగే శశికి మాత్రమే తెలుసు. ఆ రోజు నైట్ కి కళ్ళు తెరిచిన శశి కళ్ళు తెరవగానే తన ఎదురుగా ఉన్న సిద్ధార్థ్ కనిపించడంతో తన కోసం సిద్ధార్థ్ ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో తనకు తెలియదు, కానీ సిద్ధార్థ్ ఎలా అయినా తన కోసం ఎన్ని బ్యారియర్స్ ఉన్నా దాటుకుని వస్తాడని మాత్రం తెలుసు. అందుకే సిద్ధార్థ్ తన కళ్ళ ముందు ఉండడం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదు. మార్నింగ్ నుండి అలానే కూర్చున్న సిద్ధార్థ్ హ్యాండ్ ని తన పెదవుల దగ్గరికి చేర్చి చిన్నగా కిస్ చేసి భయపడ్డారా అంది నీరసం నిండిన గొంతుతో సిద్ధార్థ్ కళ్ళు చూస్తూ. సిద్ధార్థ్ శశి మాటకి చాలా సున్నితంగా శశిని హగ్ చేసుకుని అలానే ఉండిపోయాడు. ఆ హగ్ లో తను రంజిత్ దగ్గర అనుభవించిన భయం, బాధ దూరం అవుతూ ఉంటే అలానే ఉండిపోయింది. సిద్ధార్థ్ చేతిని నీడిల్ పెట్టిన హ్యాండ్ ని కాకుండా నార్మల్ హ్యాండ్ తో సిద్ధార్థ్ హెయిర్ ని రబ్ చేస్తూ సారీ అంది. సిద్ధార్థ్ ఆ మాట కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉండటంతో లక్కీని అలా చూసేసరికి ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను, ఇంకొకసారి ఇలా చేయను అని అంది స్లో వాయిస్ లో. సిద్ధార్థ్ ఆ మాటలకి శశి వైపుకు చూసి చిన్నగా పెదవుల మీద పెక్కిచ్చి పెదవులు దూరం జరిపి ఫేస్ మాత్రం అలానే ఉంచి ప్రాణం తీసేసావు ఏంజిల్ ఆ కొన్ని నిమిషాలు అని అన్నాడు. ఆ ఒక్క మాటలోనే తను శశి కనిపించకుండా తన దగ్గర నుండి అనుభవించిన వేదన, నరకం అర్థమయ్యేలా చెప్తూ సిద్ధార్థ్ అన్న ఒక్క మాటలో అతను ఎంత పెయిన్ తీసుకున్నాడో శశికి అర్థమవుతూ ఉంటే నా ప్రాణం మీరే కదా అభి, నేను ఎలా తీయగలను చెప్పండి. ఒకవేళ నాకేదన్నా అయినా ఎప్పుడు మీ ఊహల్లో మీతో పాటే ఉంటాను అంది. నిద్రలేక నిన్నటి నుండి ఎలాంటి ఫుడ్ తీసుకోలేక నిన్న రౌడీల వల్ల తగిలిన దెబ్బలకి ఎలాంటి కేర్ తీసుకోకపోవటం కనిపిస్తూ ఉంటే చిన్నగా అతని ఫేస్ ని తడుముతూ ప్రేమగా చెప్పింది. సిద్ధార్థ్కి చివరగా అన్న శశి మాట కోపాన్ని తెప్పించిన తన కళ్ళల్లోకి ఒకసారి సూటిగా చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు సిద్ధు. ఆ నవ్వు వెనుక అతని ఆన్సర్ తెలిసిన శశి ఆరాధనగా సిద్ధార్థుని చూస్తూ మా కోసం ఎక్కడి వరకైనా వస్తారా అని అని అంది కళ్ళల్లో నీళ్లతో, పెదవులపై చిన్న నవ్వుతో. నిన్ను నా నుండి ఎక్కడికి పోనివ్వను ఏంజిల్, మనం ఎక్కడున్నా కలిసే ఉంటాం, అది ఎక్కడైనా ఎప్పుడైనా సరే అని అన్నాడు చిన్నగా శశి కళ్ళ మీద ఆ కన్నీళ్లను బయటికి రాకుండా ముద్దు పెడుతూ. శశి సిద్ధార్థ్ ప్రేమలో కాసేపు అలానే గడిచిపోతే సిద్ధార్థ్ ఇన్ఫార్మ్ చేయడంతో వచ్చిన డాక్టర్ శశిని చెక్ చేసి ఇప్పుడు బెటర్ గా ఉన్నారు అని చెప్పేసి వెళ్ళడంతో అప్పుడే లక్కీని తీసుకుని వచ్చిన రాజు, అమర్ కూడా రావటంతో ఇక శశి అంటూ వెళ్ళాలి అని చూస్తూ ఉంటే రాజు పట్టుకుని వెళ్లకుండా ఆపుతూ లక్కీ కేర్ఫుల్ అంటూ కిందకి దించడంతో ఇప్పటి వరకు మిగిలిన వాళ్ళతో పాటు శశి కోసం వెయిట్ చేసిన లక్కీ ఐఎమ్ సారీ శశి, నా కోసమే కదా నువ్వు అక్కడికి వచ్చావు, నేను నిన్ను సేవ్ చేయలేకపోయాను అన్నాడు దిగులు నిండిన ఫేస్ తో కళ్ళల్లో నీళ్లతో లక్కీ. శశి చిన్నగా నవ్వుతూ వాడి చెంపలను తుడుస్తూ నువ్వు చిన్న పిల్లాడివి కదా అందుకే నన్ను సేవ్ చేయలేకపోయావు, కానీ కొన్ని డేస్ లో పెద్దగా అవుతావు కదా అప్పుడు నువ్వే నన్ను సేవ్ చేస్తావు అని అనగానే లక్కీ అవునవును నేనే నిన్ను సేవ్ చేస్తాను, అప్పుడు ఈ హీరోకి
అస్సలు ఛాన్సే ఇవ్వను అన్నాడు సిద్ధార్థ్ వైపుకు చూస్తూ లక్కీ. ఆ మాటలకి శశితో పాటు అక్కడ ఉన్న అందరికీ మనసులు కూడా తేలికవ్వటంతో అమర్ శశిని పలకరించి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ పదరా, కనీసం ఇప్పుడన్నా ఫ్రెష్ అవ్వదు అని అనడంతో వాళ్ళ వైపు చూసిన శశి తను కూడా సిద్ధార్థ్ వైపుకు అలానే చూడటంతో శశి సిద్ధార్థ్ వైపుకు చూసి నేను కేర్ఫుల్ గా ఉంటాను అని అంది. ఆ మాటకి సిద్ధార్థ్ చిన్నగా హెడ్ మూవ్ చేసి బయటికి వచ్చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ లో ఎంతగా కనెక్ట్ అయ్యారో తెలుస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఇష్టంగా చూడటం రాజ్ అమరు పని అయిపోయింది. ఇక 15 మినిట్స్ వరకు బయటికి రాకుండా ఇంకా లోపల ఉన్న లక్కీ కోసం శశి ఉన్న రూమ్ లోకి వెళ్ళిన రాజు శశితో మాట్లాడుతున్న లక్కీని చూస్తూ ఇక పదనాన్న తను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పడంతో లక్కీ ఓకే శశి, నేను తర్వాత మళ్ళీ వస్తాను అని రూమ్ నుండి బయటికి వచ్చేశాడు. లక్కీ బయటికి వెళ్ళిన తర్వాత రాజు శశి వైపుకు చూస్తూ థ్యాంక్ యూ శశి అన్నాడు. శశి దానికి లక్కీ అంటే నాకు చాలా ఇష్టం రాజ్ గారు, వాడి కోసం చేసిన దానికి థ్యాంక్ యూ చెప్పి దూరం పెట్టేయొద్దు అని అంది. లక్కీ కోసం శశి ఏం దూరం చేసుకుందో తెలిసిన రాజ్కి అంతకు ముందు తను శశిని అసహ్యంగా చూడడం గుర్తు చేసుకుని శశి ముందు నిలవలేక చిన్నగా శశి పాదాన్ని తాకి స్పీడ్ గా బయటికి వెళ్ళిపోయాడు. రాజ్ చేసిన పనికి శశి షాక్ లో ఉండగానే అప్పుడే అదే హాస్పిటల్లో రూమ్ తీసుకోవడం వలన ఫ్రెష్ అయ్యి వచ్చి డోర్ దగ్గర నిలబడి జరిగేది చూస్తున్న సిద్ధార్థ్ కూడా ఏం మాట్లాడకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఒకరు లోపలికి ఒకరు బయటికి వెళ్ళిపోయారు. సిద్ధార్థ్ కానీ రాజ్కి కానీ ఆ చూపుల్లో ఎలాంటి భావం అసలు ఏమీ లేదు. షాక్ గా చూస్తున్న శశి దగ్గరికి వచ్చిన సిద్ధార్థ్ని చూస్తూ ఏదో మాట్లాడబోయిన శశి వైపుకు చూస్తూ ఐ వాంట్ టు స్లీప్ అని అన్నాడు. సిద్ధార్థ్ ఫేస్ లో కనిపిస్తున్న అలసటని చూస్తూ ముందు ఏదైనా తినేసిరా అభి అని అన్నా కానీ సిద్ధార్థ్ శశి దగ్గరికి వచ్చి తను వెళ్ళిన దగ్గర నుండి కత్తిపోటు వల్ల బ్యాగ్ కి పడుకోలేక నొప్పిని ఫేస్ లోనే కనిపించకుండా శశిని చూస్తూ శశి పక్కనే ఉన్న స్పేస్ లో తను పడుకుని శశికి ఎలాంటి పెయిన్ రాకుండా తన మీదకి చేర్చుకుని వెళ్ళి ఫుడ్ తినమన్నట్టు చూస్తున్న శశి ఐస్ ని తన చేతితోనే క్లోజ్ చేసి శశి నార్మల్ హ్యాండ్ ని తన హార్ట్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అభి. సిద్ధార్థ్ సహచర్యంలో అప్పటికే రాజ్ చేసిన పనిని మరిచిన ఫేస్ చూసి తనకి ఇప్పుడు నిద్ర చాలా అవసరం అనిపించి తను కూడా సిద్ధార్థ్ గుండెలపై వాలిపోయింది. ఎన్నో భారమైన క్షణాల తర్వాత తమ ప్రాణం పోయిన వారి స్పర్శతో నిద్రలో ఒదిగిపోయారు కొన్ని క్షణాలు ప్రేమగా ఇద్దరు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.